సో, ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట. దరఖాస్తులు మొత్తంగా చూసుకున్నట్లయితే 66,30,000 దరఖాస్తులైతే రావడం జరిగింది. కట్టేవేమో 4,16,000 ఇల్లు. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,00,000 దరఖాస్తులైతే వచ్చాయి. గతంలో లబ్ధి పొందిన 14.75 లక్షల మంది దరఖాస్తులు పక్కకు పెట్టారు. మిగిలిన దరఖాస్తులు చూసుకున్నట్లయితే 66,30,000 మంది వీలైనంతగా వడపోస్తే ప్రయత్నంలో యంత్రాంగం అయితే పడిందనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3 పాయింట్ అంటే ఇక్కడ 3,500 ఇల్లు చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 4,16,000 ఇల్లు అయితే నిర్మిస్తారు. కానీ ఇళ్ల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఏకంగా 66 లక్షలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇళ్ల కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు. అయితే భారీ కోత ఎలా పెడతారు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేదల నుంచి దరఖాస్తు స్వీకరించింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద పథకాల కింద కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. రకరకాల పథకాలకు దరఖాస్తు చేసిన ప్రజలు ఇందిరమ్మ ఇల్లు పథకంపై కూడా టిక్ అయితే పెట్టారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు ఏకంగా 80 లక్షల పైన అయితే దాటినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 4 లక్షల ఇల్లు కడతా ఉంటుంది. 5 సంవత్సరాలు 20 లక్షల ఇల్లు మాత్రమే కట్టగలదు. మరి మిగిలిన ఇంకో 40 లక్షలు 46 లక్షల మందికి ఇల్లు పరిస్థితి ఏంటని చెప్పేసి అంటున్నారనమాట. సో మరి దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ ఆలోచన చేయాలి. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా మీకు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.